Hello everyone, welcome to my యూట్యూబ్ ఛానల్ వన్ మ్యాన్స్ వాయిస్. దిస్ ఇస్ వరుణ్ అండ్ నేను మీ అందరికీ ఈ వీడియోలో ట్రాన్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ ఆ ట్రాన్స్ని ఏ విధంగా మీరు మీ క్లెవర్ వాలెట్కి సెండ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను. సో దీనికోసం మీకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి కాయిన్ స్విచ్. ఇది మీకు ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో రెండింటిలో అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ డౌన్లోడ్ చేశాక జస్ట్ open this application. I'll guide you step by step. సో కాయిన్ స్విచ్ అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇనీషియల్గా మీరు ఏదైతే ట్రాన్స్ పర్చేస్ చేయాలన్నా సెల్ చేయాలన్నా యూ నీడ్ టు కంప్లీట్ యువర్ కేవైసీ ఫస్ట్. సో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలని నేను స్టెప్ 1లో చెప్తాను. సో ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్రొఫైల్ ఆప్షన్ అండ్ క్లిక్ చేశాక హియర్ ఇట్ విల్ ఆస్క్ యూ to complete your user verification. Okay, ఈ ఫస్ట్ ఆప్షన్ యూజర్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదండి. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ యూజర్ వెరిఫికేషన్ అండ్ ఇక 3 ఆప్షన్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బేసిక్ వెరిఫికేషన్. ఇక్కడ ఏంటంటే మీ మెయిల్ ఐడి, మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ పాన్ కార్డ్ వెరిఫికేషన్లో పాన్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ ఐడెంటిటీ వెరిఫికేషన్లో మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఈ 3 థింగ్స్లో ఏదో ఒకటి మీరు అక్కడ అప్లోడ్ చేసి అండ్ ఒక సెల్ఫీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దట్స్ హౌ యూ విల్ కంప్లీట్ యువర్ కేవైసీ. అండ్ మీ కేవైసీ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీకు ఇక్కడ పైన 100% అని చూపిస్తుందండి స్టేటస్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గెట్ టు నో దట్ యువర్ కేవైసీ ఈస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ కేవైసీ కంప్లీట్ అయ్యాక ఓకే, సో ఐ విల్ టెల్ యూ హౌ టు డిపాజిట్ ద అమౌంట్. ఫస్ట్ స్టెప్ కంప్లీటింగ్ కేవైసీ అండ్ దెన్ మీరు ట్రాన్స్ బై చేసుకోవాలన్నా బిట్ కాయిన్ బై చేసుకోవాలన్నా ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ అమౌంట్ ఇన్ దిస్ కాయిన్ స్విచ్ వాలెట్. ఓకే, సో మీరు మీ ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీని దీంట్లో డిపాజిట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది నేను స్టెప్ 2లో చెప్తాను. సో లిజన్, ఇక్కడ పైన టాప్ కార్నర్లో రైట్ సైడ్ డిపాజిట్ ఐఎన్ఆర్ అని ఉంది కదండి. సో ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ డిపాజిట్ ఐఎన్ఆర్ and it will ask you to enter some amount. Okay, so minimum 100 and maximum 2,50,000. Up to this account you can deposit. So I'm depositing 100. So I'm clicking on deposit below and deposit మీద నేను క్లిక్ చేశాక it will show me few options, the payment methods. సో ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీకు ఇన్ కేస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చండి. ఇట్ విల్ గివ్ యూ ఆల్ ద బ్యాంక్ డీటెయిల్స్. మీరు బెనిఫిషియరీ యాడ్ చేసుకొని బ్యాంక్కి మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఇఫ్ నాట్ మీకు గూగుల్ పే, ఫోన్పే కానీ ఉంటే యూ కెన్ ఈవెన్ డూ దిస్ ట్రాన్సాక్షన్ బై యూజింగ్ దట్ యూపీఐ అప్లికేషన్. సో నేను ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నాను హియర్. సో ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ డిస్ప్లే అయ్యాయి. దెన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఫోన్పే, ద సెకండ్ ఆప్షన్. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఐఎమ్ సెలెక్టింగ్ ఫోన్పే వన్స్ అగైన్ అండ్ డైరెక్ట్గా నాకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందండి. ఇట్ విల్ ఆస్క్ మీ టు ఎంటర్ మై 6-digit పిన్ టు కంప్లీట్ దిస్ ట్రాన్సాక్షన్. సో నేను ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తున్నాను. సో దెన్ డైరెక్ట్లీ ఇట్ విల్ టేక్ మీ టు దిస్ పేమెంట్ పేజ్ వేర్ ఐ నీడ్ టు ఎంటర్ మై 6-digit authentication పిన్. సో నేను నా పిన్ ఎంటర్ చేస్తాను. సో నా పిన్ ఎంటర్ చేశాక ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో కింద రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదండి. జస్ట్ క్లిక్ ఆన్ దట్ యారో మార్క్ అండ్ దెన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అప్రాక్సిమేట్లీ 5 to 7 seconds. And it will automatically redirect to your coin switch application అండి. no need to press any button, ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ చేసుకుంటుంది. యూ కెన్ సీ ద స్టేటస్ హియర్ యాజ్ మై డిపాజిట్ ఈజ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ నేను గో బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ యూ కెన్ సీ మై అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ హియర్ ఇన్ మై పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇక్కడ నా అమౌంట్ డిపాజిట్ అయింది. అండ్ ద నెక్స్ట్ స్టెప్, ద థర్డ్ స్టెప్, బయింగ్ ట్రాన్స్. ఓకే, ద రెస్పెక్టివ్ క్రిప్టో కరెన్సీ మీరు బిట్ కాయిన్ బై చేయాలనుకున్నా, ట్రాన్ బై చేయాలనుకున్నా, ఇథీరియం బై చేయాలనుకున్నా, సో ఏ విధంగా బై చేసుకోవచ్చు అనేది ఈ స్టెప్లో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో నౌ ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే యూ విల్ సీ దిస్ వ్యూ ఆల్ ఆప్షన్. సో క్లిక్ ఆన్ దిస్ వ్యూ ఆల్ ఆప్షన్ అండ్ దెన్ ఇక్కడ మీకు పైన ట్రాన్ అని కనిపిస్తుంది కదండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్రాన్ అని కనిపించకపోతే స్క్రోల్ డౌన్ లిటిల్ బిట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ దిస్ ట్రాన్ ఆప్షన్. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి ట్రాన్ అనే క్రిప్టో కరెన్సీ బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్ అండ్ దెన్ నేను ఫస్ట్
కొంతవరకు అమౌంట్ ఐఎన్ఆర్ నేను కాయిన్స్విచ్ వాలెట్లో డిపాజిట్ చేసుకున్నాను. సో ఆ అమౌంట్కి తగ్గట్టుగా నేను నా ట్రాన్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో యూఆర్ ఫైండింగ్ దిస్ ఆప్షన్ యాజ్ బై, రైట్? సో ఇక్కడ బై అనే బటన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, సో బై అనే బటన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ ఇంటర్ఫేస్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుందండి. ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద ఇండియన్ రూపీస్. ఓకే, సో ఫర్ సపోజ్ నేను 200 రూపీస్ ట్రాన్స్ బై చేస్తున్నాను అనుకోండి. సో ఐ నీడ్ టు ఎంటర్ 200 ఓవర్ హియర్. అండ్ ఇక్కడ కింద ప్రివ్యూ బై అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో లెట్ మీ గో విత్ 100. అండ్ ఇక్కడ బాటంలో ప్రివ్యూ బై అని ఒక ఆప్షన్ ఉంది కదండి. సో క్లిక్ ఆన్ దట్ ప్రివ్యూ బై అండ్ దెన్ ఇట్ విల్ షో యూ హౌ మచ్ ట్రాన్స్ యు ఆర్ గెటింగ్ ఫర్ దాట్ ఐఎన్ఆర్. మీరు పెట్టే 100 రూపీస్కి ఎంత అయితే ట్రాన్స్ మీకు వస్తున్నాయో అది ఈ పేజ్లో మీకు చూపిస్తుందండి. సో ఫర్ 100 రూపీస్ దెర్ ఆర్ అరౌండ్ 44 ట్రాన్స్ దట్ ఐఎమ్ గెటింగ్. సో జస్ట్ కన్ఫర్మ్ దిస్ అండ్ బిలో బాటంలో మీరు చూస్తే కనుక యూ విల్ సీ దిస్ బై నౌ ఆప్షన్. సో క్లిక్ ఆన్ దిస్ బై నౌ అండ్ దట్స్ ఇట్, యువర్ ట్రాన్ విల్ బి బాట్. ఓకే, సో ఈ విధంగా మీరు మీ ట్రాన్స్ని బై చేసుకోవచ్చు. అండ్ in the fourth step I'm going to tell you how to transfer these trons to your Clever wallet. Okay, సో ఇక్కడ మీరు ట్రాన్స్ ఓపెన్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే హియర్ యుల్ ఫైండ్ యువర్ టీఆర్ఎక్స్ బ్యాలెన్స్. ఇక్కడ యువర్ పోర్ట్ఫోలియోలో నేను సర్కిల్ చేస్తున్నాను చూడండి. సో దర్ ఈస్ సంథింగ్ లైక్ 134 టీఆర్ఎక్స్ ఇన్ మై అకౌంట్. అండ్ ఆ టీఆర్ఎక్స్కి కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది అనేది రైట్ సైడ్లో మీకు చూపిస్తుంది. సో జస్ట్ చెక్ ఇట్. అండ్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్రాన్స్ఫరింగ్ దిస్ ట్రాన్స్ టు యువర్ క్లెవర్ వాలెట్. సో దీనికి మీకు ఇంకొక అప్లికేషన్ కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి క్లెవర్ అప్లికేషన్. సో ఇది కూడా మీకు యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్ క్లెవర్ అప్లికేషన్. సో నేను క్లెవర్ అప్లికేషన్ ఓపెన్ చేశాక ఇక్కడ నాకు మెయిన్ అకౌంట్ అని ఒకటి చూపిస్తుంది చూడండి. సో మెయిన్ అకౌంట్ ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక పేపర్ లాంటి సింబల్ కనిపిస్తుంది కదండి. జస్ట్ క్లిక్ దిస్, ఐఎమ్ రౌండింగ్ అప్. సో ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. దిస్ ఇస్ అ కాపీ సింబల్ అండ్ మీ క్లెవర్ వాలెట్ యొక్క అడ్రస్ కాపీ అవుతుంది. అండ్ దెన్ గో బ్యాక్ టు కాయిన్స్విచ్ వాలెట్. సి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు కాయిన్స్విచ్ వాలెట్. ఇక్కడ మీరు ఎంతైతే ట్రాన్స్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాన్స్ని సెండ్ చేయడానికి రైట్ సైడ్ కార్నర్లో పైన రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది చూడండి. ఐఎమ్ రౌండింగ్ ఇట్ అప్. సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద ట్రాన్స్. ఓకే, సో నేను ఒక 45 ట్రాన్స్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ 45 ట్రాన్స్ అని ఎంటర్ చేయండి. అండ్ దెన్ బిలో దట్ యుల్ ఫైండ్ ఎంటర్ టీఆర్ఎక్స్ అడ్రస్. నేను ఇందాక నా క్లెవర్ వాలెట్ యొక్క అడ్రస్ కాపీ చేశాను కదా. ఏ వాలెట్లోకి అయితే నేను నా ట్రాన్స్ తీసుకుందాం అనుకుంటున్నానో ఆ వాలెట్ యొక్క అడ్రస్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ఆ వాలెట్ అడ్రస్ అక్కడ కాపీ చేసి నేను కాయిన్స్విచ్లో పేస్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇందుకు గాను నాకు ఒక 10 నెట్వర్క్ ఛార్జ్ పడుతుందండి. నెట్వర్క్ ఫీజ్ 10 టీఆర్ఎక్స్. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ విత్డ్రాయింగ్ 1000 టీఆర్ఎక్స్ ఆర్ 2000 టీఆర్ఎక్స్ ఆర్ 10,000 టీఆర్ఎక్స్ ఆర్ 10 టీఆర్ఎక్స్, దిస్ నెట్వర్క్ ఛార్జెస్ విల్ బీ స్టేబుల్. ఓకే, సో ఇది కన్సిస్టెంట్ అండి. ఎంతైతే నెట్వర్క్ ఫీజు ఉంటుందో అంత ఖచ్చితంగా మీకు డిడక్ట్ అవుతుంది. మీరు ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేసినా ఎంత చిన్న ట్రాన్సాక్షన్ చేసినా. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ బటన్ ఓవర్ హియర్. నెక్స్ట్ అనే బటన్ మీద నేను క్లిక్ చేశాక ఇట్ విల్ ఆస్క్ మీ టు కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ కింద స్వైప్ అని ఒకటి నాకు కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ యారో మార్క్ మీద నేను క్లిక్ చేసి ఐ విల్ స్వైప్ దట్ యారో టు రైట్ సైడ్. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ ఆస్క్ మీ టు ఎంటర్ మై 4-digit పిన్. నేను కాయిన్స్విచ్ వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక 4-digit అథెంటికేషన్ పిన్ సెట్ చేసుకుంటున్నాను కదా. సో ఆ యొక్క పిన్ నేను మళ్ళీ ఎంటర్ చేయని అడుగుతోందండి. సో ఐఎమ్ ఎంటరింగ్ దట్ పిన్ నౌ. సో ఆఫ్టర్ ఎంటరింగ్ దట్ పిన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ అన్ ఓటీపీ. ఈ ఓటీపీ ఏంటంటే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. సో జస్ట్ మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ యొక్క ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక దెన్ దట్స్ ఇట్, యువర్ ట్రాన్సాక్షన్ విల్ బీ సక్సెస్ఫుల్లీ సెంట్. అండ్ మీరు మీ క్లెవర్ వాలెట్లో ఈ ఏదైతే ట్రాన్స్ మీరు సెండ్ చేసుకున్నారో ఆ ట్రాన్స్ చెక్ చేసుకోవడానికి అరౌండ్ 30 to 35 minutes ఆఫ్ టైం పడుతుందండి. సో జస్ట్ వెయిట్ ఫర్ 30 minutes అండ్ దెన్ ఓపెన్ యువర్ క్లెవర్ వాలెట్ అండ్ చెక్ ఇట్. సో
ఐఎమ్ ఓపెనింగ్ మై క్లేవర్ వాలెట్. ఇక్కడ నాకు 35 minutes తర్వాత నేను ఇక్కడ చెక్ చేసుకుంటే నా మెయిన్ అకౌంట్లో ఏదైతే ట్రాన్స్ నేను సెండ్ చేశానో అది ఇక్కడ క్రెడిట్ అయి ఉంటాయండి. ఓకే, దట్ ఈస్ హౌ యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ ట్రాన్స్ టు యువర్ క్లేవర్ వాలెట్ ఆర్ ట్రాన్ వాలెట్. I hope everything is clear to you, and that's all for today's video. And next stepలో నేను మీకు ట్రాన్స్ ఏ విధంగా సెల్ చేయాలి అండ్ ఏ విధంగా ఐఎన్ఆర్ కరెన్సీ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. That's it for today's session, and thank you so much for everyone who is watching my video. Thank you. This is your Varun signing off.